సండే స్పెషల్ మా ఇంట్లో చికెన్, కుండ చికెన్. చూసారా? స్టార్టింగ్ నుంచి వీడియో తీద్దాం అనుకున్నాను కానీ కుదరలేదు. సో సగం నుంటే వీడియో పెడుతున్నాను అనమాట. అందరికీ తెలిసిందే కదా చికెన్ ఎలా చేసుకుంటారు ఏంటి అని. కాకపోతే ఏంటంటే కుండలో ఉండడమే స్పెషల్. నేను ఇందులో ఆనియన్స్ వేసాను, టమాటా వేసాను, అలాగే చికెన్ వేసాను, కొత్తిమీర వేసాను, పసుపు, అల్లం ఎల్లిగడ్డ, ఉప్పు, కారం అని వేసేసాను. ఇంకా బ్యాలెన్స్ ఏముందంటే పచ్చి కొబ్బరి మిక్సీకి వేసాను, ఇది వేసేయాలి. అలాగే చికెన్ మసాలా, గరం మసాలా వేసి ఒక 5 నిమిషాలు ఉడికించి దింపేయడమే అన్నమాట. మీరు ఎప్పుడైనా ఇలా కుండలో చికెన్ చేసుకున్నారా? చెప్పండి, కామెంట్ చేయండి ఎంతమంది ఇలా చికెన్ కుండలో వండుకున్నారు. ఇంకోటి ఏంటంటే ఈ వీడియో లెంత్ తక్కువగానే ఉంటుంది. లాస్ట్ వరకు చూడండి, మీకు ఒక చిన్న సీక్రెట్ చెప్తా ఇందులో వండితే ఏంటి స్పెషల్ అని. ఓకేనా? డోంట్ స్కిప్ మై వీడియో. అబ్బా, ఇంగ్లీష్ వాళ్ళు చెప్తున్నానే, ఇంగ్లీష్ నేర్చుకుంటున్నాను ఈ మధ్య. సూపర్. సో మీ ఇంట్లో స్పెషల్ ఏంటి కామెంట్ చేయండి. వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఓకేనా? అలా చూస్తూ వదిలేయకండి ఫ్రెండ్స్, ప్లీజ్ లైక్ అయితే ఇవ్వండి. మీరు ఇచ్చే చిన్న లైక్ నా వీడియోని ఎక్కడికో తీసుకెళ్ళాలి. అంత ఆశ లేదులే, కానీ ఈ వీడియోకి అయితే ఒక 20 likes, 1000 views అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ఈరోజు సండే స్పెషల్ చికెన్. ఓకేనా? ఇక ఇందులో మనం మసాలా వేసేద్దాం పదండి. ఇందులో అయితే కొబ్బరి అయితే వేసేసాను. చికెన్లో నిజం చెప్పాలంటే పచ్చి కొబ్బరి మిక్సీకి వేస్తే ఉంటుంది, దాని టేస్టే మారిపోతుంది. అబ్బా, చాలా బాగుంటుంది. అంతేనా? ఇందులో ఇంత గ్రేవీ ఉంది కదా, అయినా కానీ కింద చిన్నగా అడుగంటుతుంది. అందుకే కుండలో చికెన్ వండేటప్పుడు ఎప్పుడైనా మంట అనేది స్లిమ్లో పెట్టుకొని వంట చేయాలి. ఆ స్లిమ్ చాలా తక్కువగా పెట్టుకుంటే, ఆ స్లిమ్లో పెట్టుకుంటేనే కరెక్ట్గా హీట్ అవుతుంది, కరెక్ట్గా కుక్ అవుతుంది. చూస్తున్నారా? ఇంకా ఇందులో కొంచెం చికెన్ మసాలా వేసేద్దాం. వెయిట్. చూసారా? చికెన్ మసాలా అయితే వేసేసాను. సో చికెన్ మసాలా వేసేసాను. మనం బగారా రైస్కి పోపు అయితే వేసేసుకుందాం. ఈ చికెన్తో బగారా రైసే బాగుంటుంది కదా. చికెన్లో కొంచెం గ్రేవీ ఎక్కువగా ఉంటే మా బాబుకి ఇష్టం. మరి ఇంత గట్టిగా ఉంటే కూడా వాళ్ళకి ఇష్టం ఉండదు, కానీ నేను ఇలాగే చేస్తాను. ఎందుకంటే కుండలో చికెన్ కదా, ఇలాగే బాగుంటుంది. ఇదైతే ఉడుకుతుంది. ఈలోపు నేను బగారా రైస్ ఎలా చేస్తానో చూపించేస్తా పదండి. చూస్తున్నారా? చికెన్ అయితే కంప్లీట్. బగారా రైస్ ఎలా చేసుకుంటానో చూపిస్తాను అన్నాను కదా. సో అది షార్ట్ వీడియో పెడతాను. ఎందుకంటే లెంత్ ఎక్కువ అయిపోద్ది. మళ్ళీ ఇప్పుడు అది ఇది అనేసరికి లెంత్ ఎక్కువ అయిపోతుంది. లెంత్ ఎక్కువ ఉంటే చూడలేకపోతున్నారు జనాలు. ఎందుకంటే ఇప్పుడు చాలా ఓపికలు లేవు ఎవరికి. సో ఇదన్నమాట నాకున్న చికెన్. లాస్ట్లో మీకు ఒక సీక్రెట్ చెప్తాను కదా, అదేంటంటే ఇప్పుడు నేను మూత పెట్టేస్తున్నా. మూత పెట్టేస్తా. స్టవ్ కూడా ఆఫ్ చేసాం. అయినా కానీ మన చికెన్ మ్యాక్సిమం 10 minutes వరకు కుక్ అవుతూనే ఉంటుంది. చూస్తున్నారా? స్టవ్ ఆఫ్ చేసాం, అయినా కానీ 10 minutes పక్కాగా కుక్ అవుతూనే ఉంటుంది. అది దీని స్పెషాలిటీ. చాలా బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది. ఇంకొక 5 నిమిషాలు అయితే మనం ఆఫ్ చేద్దాం స్టవ్ అనుకున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయాలి. ఇంకా 5-10 నిమిషాల వరకు అదే కుక్ అవుతూ ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇది నా చికెన్ వీడియో. ఎలా ఉంది ఏంటి అని అయితే మీరు కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? బాయ్ బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.